హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఒక మైన్క్రాఫ్ట్ న్యూ బిగినింగ్ సర్వైవల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే జాయిన్ అయ్యా, ఇప్పుడే ఎంటర్ అయ్యింది. ఓకే, మంచి స్పాన్ అని చెప్పాలంటే. సో ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఇది చుట్టూ వచ్చేసేసి మనకు తెలిసిందే కదా, డ్రిల్ కూడా కాదు, వుడ్ కలెక్ట్ చేయాలి, స్టోన్ పికాక్సెస్ అవన్నీ కలెక్ట్ చేయాలి, వగేరా వగేరా. సో ఒక మంచి తెలుగు సర్వైవల్ సిరీస్ని అయితే మీకు ప్రజెంట్ చేస్తాను. కాసేపు ఈ ఒక్కసారికి ఈ మ్యూజిక్ ఆపేది. ఓకే 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 ఓకే, స్టోన్ ఏజ్ తెలిసింది. ఫస్ట్ ఎవరైనా రావాల్సిందే, స్టోన్ ఏజ్కి రావాలి. కొంచెం మంచి మంచి వాళ్ళు ఉంటే డైరెక్ట్ డైమండ్స్ వెళ్ళిపోతారు, అది వేరే విషయం. సో తొందరగా కమెంట్ చేయాలి. ఒక 25 అయితే కలెక్ట్ చేసాను, చూద్దాం సరిపోతాయని అనుకుంటున్నాను. బాగానే సరిపోయింది. ఒక ఫర్నెస్ ఇప్పుడు ఇది 1 2 3 4 5. మనకు కావాల్సింది ఇప్పుడు ఒక బెడ్. ఎవరికైనా ఫస్ట్ కావాల్సింది ఒక మంచి సర్వైవ్ చేయాలంటే. నాకు కుక్కలు కనిపిస్తుంది కానీ షీప్ మాత్రం ఉంది. అది side forest, it side forest with blue plains, and there are sheep. And the manic bed is acquired. That's nothing. Very jati. I mean, very color. Batik to. Mama kutnara. Sorry. Food is mine. Yes. Oh my. Yanta. అప్పుడు నువ్వు ఇప్పుడు స్పాన్ అయ్యారు మాస్టర్ అంట. ఇప్పుడు వచ్చేసిన బేగ్డ్ పొటాటో. మీకే ఉంటుంది ఇంత చిన్న స్పాట్ పుట్టేశాడా? పుట్టేసి నన్ను చూసాడా? నన్ను చూసి వచ్చాడా? అది సర్ప్రైజు. సర్లే, ఇప్పుడు 7. ఓకే, ఫైన్. కానీ ఒక విలేజ్ ఇచ్చేస్తారు అనుకున్నాను కదా మీరు. విలేజ్ ఇచ్చేసి ఉంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయి వేరే పనులన్నీ. ఇప్పుడు దేంట్లోకి వెళ్ళాలా? అటు సైడ్ ఏముంది చూద్దాంపా. ఇటు సైడ్ వెళ్ళాలా? అటు సైడ్ ఉందా? డ్రిట్టి అమ్మ, నా మర్డర్ ట్రాప్ ఇది. ఊటి అమ్మ. సరే కానీ షుగర్ కేన్. ఫారెస్ట్కి వెళ్దామా, సవానా వెళ్దామా, లేకుంటే కేవ్లోకి వెళ్దామా? కేవ్ ఫారెస్ట్కి వెళ్దాం. ఐ మీన్ సవానా. ఎందుకంటే ఇది ఓపెన్, మరి ఇంత చిన్న ప్లేన్స్ అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు సే వాట్ యూ సే. నార్మల్ స్టీవ్ కూడా కాదు, ఇక్కడ ఎవడో కూడా తెలియదు నాకు. పిక్చర్ ప్లేన్స్ ఉంది. షూట్, ఇది ఎందుకు పెట్టారా? ఇట్లా పెట్టాము. ముందే పొటాటో ఇచ్చాడు కదా నాన్న. సరే, ఇది ఒకటి. చాలా మంచి విలేజ్ ఇచ్చింది నన్ను. కూర్చుకున్నా
ఐరన్ 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 అది ఎవరు లేదు, అది కావాలి. అప్పుడే డోర్ చేయగలను, అప్పుడే అప్పుడు బ్రేకింగ్ చేయగలను, అప్పుడే దాన్ని మంచిగా చేద్దాం. సరే చేసేద్దాం ఈ గోల్ దిట్వి. అంతలో ఇక్కడ నుంచి శాప్లింగ్స్ కూడా వస్తే మనం మళ్ళా పెంచుకోవచ్చు అని పక్కనే ఉంటాయని. సో ఇప్పుడు ఒక డోర్ రాంగ్ కేక్. ఓ షిట్. అంతే ఏడ్రా ఎక్కడ్రా నాన్న కీర ఎక్కడ? ఇందాక చూసింది ఇదే కదా. వాట్ యా మర్చిపోయింది ఏంట్రా. అయితే ఉంటాయి ఒకకుండా 2% ఎందుకు చేసాను నిజం 2% చేసాను. అండ్ అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా నాకు కనెక్ట్ కూల్ ఉంది. ఇక్కడ కోల్ కలర్ చేసుకొని బయటకు వచ్చేస్తేనే చాలు ఎక్కువ చాలా ఉంది. శాప్లింగ్ ఏమైనా వచ్చినా 1 డే ఆరామ్స్ కంప్లీట్ అవుతుందా? అందుతుందా కంప్లీట్ అయిపోయింది. చేసింది ఏం లేదా? శాప్లింగ్ ఒక్కటి రాలేదా? ఊరు వచ్చింది చాలు, ఒకటి చాలు, ఒక్కటి ఎక్కువ. బెడ్ కూడా రెడీగా ఉంది అయ్యా. ఇంకా మంచి ఎల్లో కలర్ బెడ్ చేసుకున్నా. తర్వాత చూడచ్చు ఒక విలేజ్. మనకి ఒక బిగినర్కి లేకుంటే మంచిగా సర్వైవల్ చేయాలంటే మెయిన్గా ఒక మంచి విలేజ్ కావాలి. అప్పుడే మనకి విలేజ్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇంకా నైట్ అవుతుంది, విలేజ్ ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలా చేయొచ్చు. అక్కడనే క్రాప్ ఫామ్, వీట్ ఫామ్. అందుకు గోళం కూడా ఉన్నాడు. గోళం అంటే ఐరన్, తెలిసిందిగా మనకి. ఐరన్ చాలా ఇంపార్టెంట్ బ్రో, ఐరన్. సరే అండ్ అలానే ఫస్ట్ అండ్ గుడ్ నైట్ అరుణ్ కిరణ్. ఇట్స్ జస్ట్ మై నేమ్. ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది అండ్ లెట్స్ గో టు సర్చ్ అగైన్. అంతే. ఓడి అమ్మ వెళ్ళిందిరా కిందకి. ఎవడో హోల్ తీసింది. ఐరన్ కాదు అది, డైమండ్ కనిపిస్తే వెళ్ళిపోతుంది. ఒక్క డైమండ్ కనపడదిందిరా. సర్లే, నాకు చాలా ఐరన్ కూడా అనిపిస్తుంది. ఒక మంచి మైనింగ్ ట్రిప్ అయితే నా బతికైతే. అక్కడ క్రీపర్ చూడలేదు కానీ ఈ గ్యాప్లో కాస్త వాక్ వేసుకుంది. రారా బుజ్జికొండ, నీతో ఎలా ఏగాలో నాకు తెలుసుగా. ఇప్పుడు ఐరన్ 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 ఐరన్. సో ఈరోజు మనం వేరే ప్లాన్స్ అలా చేంజ్ అవుతూ ఉంటాయి గైస్ చెప్పాలంటే. సో ఈరోజు నా ప్లాన్ మైనింగ్ అంతే. మైనింగ్ ఒక విలేజ్తో ఈరోజు ఎపిసోడ్ని ముగించేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫార్మ్స్ అవన్నీ బిల్డ్ చేసేద్దాం. సో కూర అయితే గట్టి కలర్ చేసిన మరి ఐరన్ ఎవరు కలిపి చెప్తాడు రా. ఐరన్ ఏది రా, ఐరన్ నాడు పైన ఐరన్ ఉంటుంది కష్టం. ఇలా ఎక్కండి తమ్ముడు. నెక్స్ట్ కుమ్ముడు వాట్ ఏ టైమింగ్.
ఇంకెక్కడ ఐరన్ ఉంది? 5 ఖాళీలో పెళ్ళి తీసుకుని వచ్చారు. నాకు అర్థమైపోయినారు కాదు ఒకటేనారా? అరే అదే ఇది దూరమ్మా ఎక్కడెక్కడ ఉన్నా అసలు ఇక్కడ ఈ వాటర్లో నాకు అప్పుడప్పుడు అట్లా అలా చూస్తుంటే లప్పీస్ ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. గోల్డ్ 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 సరే అనుకున్నాను. సో ఫస్ట్కి మనం ఒక షీల్ పూరే షీల్ నేను ఒక బకెట్ కూడా తీసుకున్నాను. అక్కడ వాటర్ కనిపిస్తుంది అక్కడ తీసుకున్నాను ఇన్ఫినిట్. అండ్ ఇది కూడా అయిపోయింటుందని బాగా తెలుసు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఒక మంచి సక్సెస్ఫుల్ మైనింగ్ అయితే అవుతుంది. అండ్ స్పై ఒక పెద్ద స్పై దాక్కుతుంది అంత బుక్ షో చేస్తున్నాడు. ఇలా వెళ్ళిపోయి ఇలా పైకి కాదా 1 సెకండ్ మీకు క్లారిటీగా అనిపించలేదు కానీ క్లారిటీ ఈజ్ ముఖ్యం. వీళ్ళు అయిపోయింది. యా అరే మధ్యలో దూరం ప్లీజ్. అండ్ వాటర్ హెస్ బీన్ ఎక్వైర్డ్. అండ్ దూరాడు పడ్డాడు కూడా పడే ఉంటాడు లేడు అండ్ నేను లేపేస్తాను అంతలో పోలేదు. ఎందుకంటే అది చాలానే కనిపిస్తుంది వాళ్ళు. ఇప్పుడు దీనికి కనికరం చూపించామంటే దానికో చూపించలేదు. మా డబ్బులు క్లిక్ వా ఓకే ఒక గుడ్ గేమ్ ఇప్పటికైనా క్యాన్ దాక్కున్నా కూర ఉంటుంది. కూర బాగానే ఉంది కదా. నేను ఐరన్ దగ్గర వేసుకున్నా. ఈ వాటర్ స్ట్రీమ్లో కూడా దాక్కుని ఉంటే చెప్పాలి. ఆహా వాటి మైంగ్రా ఒక విలేజ్ ఇచ్చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు 19 మనకు ఐరన్ కూడా వచ్చేసింది. అయిపోయింది అంటే 24 కాదు. వాళ్ళు 2 ఉన్నాయి. వచ్చాడు అవుతుంది. సీక్రెట్ ఎంట్రన్సా? ఏమితిష్ జియో ఎంటర్మ్యాన్. అది ఎంటర్మ్యాన్ ఏమట్రా ఈ సందులో ఉంటుంది. దిగాలి సందులో ఏముంది అయ్యా కింద ఎవడో ఉన్నాడు. ఎవడప్పా? ఐరన్ అప్ప ఐరన్ కింద కూర్చుంటే ఐరన్ పెట్టేది. ఎవరు కొడుతుందో తెలియదు. ఎక్కడి నుంచి కొడుతుందో తెలియదు. ఎక్కడన్నా ఒక్కసారి కొడుతుంది కాబట్టి మన ప్రాణాలతో వదిలేస్తాం. చెప్పాను కదా ఇలా దాక్కుని ఉంటాను. ఇది కూడా అయిపోయింది. సరే ఓకే ఇంకా సక్సెస్ఫుల్ మైండ్ 22. అబ్బా ఎగ్జాక్ట్ అమౌంట్ 22 24 చేసి ఇది పట్టేసి boom shoot up. I'm shooting up bro, let's do it. Okay that's it. Which one? Kasih that kalau time pass and then ini sama sekali ini gitu. చికెన్ అయిపోతుంది. డే అయిపోతుంది. వా సక్సెస్ఫుల్గా డే 2ని మైనింగ్తో ముగిస్తున్నాం. వా మైనింగ్ ఈజ్ బెటర్ మైనింగ్ ఈజ్ బెటర్ ఈజ్ మైన్క్రాఫ్ట్. పెద్ద పుడింగ్ నువ్వు. డే 2 has been officially completed.
చెప్ప చూసా ఎగ్జాక్ట్ అమౌంట్ 24. నా దగ్గర వేరే ఫుడ్ ఏం లేదు. కాళ్ళని దీన్ని కాల్చు. కాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తుంది? చలో డైరెక్ట్ ఇలా పైలు. ఏ ఇప్పుడు ఎడపోవాలి. హెచ్ఎల్ నుంచి వచ్చాయి చెడుగా. Day 3 searching for a village. Tiger కాదు. Spruce wood is a best wood for buildings. టైగా ఉంది నిజంగా. చెప్పాను కదా నాకు ఐరన్ ఉంది. ముందే ఇక్కడికి రావాల్సింది. ఆ కేవలం అటు ఇటు దొరలేదు. నిజం చెప్తాను, ముందే ఇక్కడికి రావాల్సింది. షెట్. తొందరగా మీ ట్యాగ్ వుడ్ ఇచ్చేస్తే సాప్లింగ్స్, నేను ఆ గ్యాప్లో నేను ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఐరన్ ఏరుకొని వస్తాను. It's 4 rain. Arre, it's 4 rain now. Shit. 4 rain నాకు మంచి దాని బేబీస్. మన దగ్గరికి వచ్చింది. ఫుడ్ ఎప్పుడు కట్ చేయను, కానీ
ఓకే, జస్ట్ ఇట్స్ డే 3 కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. డే 3 కూడా అయిపోయింది. సో మరి ఇంకేంటి డే 4? అరే 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 నా బుజ్జి వీళ్ళకి అక్కడ స్కెల్టన్ బాబాయ్ లేపలేదు. ఛే, అదే బాధ అయిపోయింది. సర్లే, నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడే ఉంటుంది కదా ఫారెస్ట్, అక్కడ చూద్దాం నెక్స్ట్ టైం. ఇది టైగా ఫారెస్టా? ఐ థింక్ సో. నేను జస్ట్ నార్మల్గా ఎలాంటి ప్లేస్ అనుకున్నాను. టైగర్ ఫారెస్ట్ అయితే ఎంత దూరం డిస్టెన్స్లో ఎందుకు నీవి? అబ్బా ఏమి భయ్యా మీరు. ఇది వస్తుంది, ఇంకా లోతులోకి వెళ్తే అది వస్తుంది, ఇంకా లోతులోకి వెళ్తే నాకు చిరాకు వస్తుంది. అవసరం ఈ పరిస్థితుల్లో. నేనేం అడిగారా? ఒకే ఒక్క జస్ట్ ఒక విలేజ్ అడిగా, దానికి మాత్రం ఇంతలా అయిపోవాలా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయిపోయింది. యా అంతే, చాలా ఎక్కువ. ఇంత పెద్ద విలేజ్. ఓకే, నాకు ఏ తెలుసు, తర్వాత తలడేసుకుంటా. ముందైతే చూడాలి ఏమైనా బ్యాస్టియన్ అని వచ్చి బ్లాక్ స్మిత్ లాంటిది ఉందా, లేకపోయినా పర్లేదు బాయ్, మీరున్నారు చాలు. కాదు, నేను ఇందాకే ఇప్పుడు ఒకరిని చూసాను, అది షీప్ అనుకుంటా. షీప్ని చూసి ఫైనల్లీ గైస్ మాకైతే ఒక విలేజ్ దొరికింది. ఓకే, ఒక గుడ్ థింగ్స్ హ్యాపెన్స్. చాలు, ఈ మాత్రం చాలు. ఇంతమంది విలేజెస్ ఉన్నా చాలు, ఇద్దరున్నా చాలు అనుకో. లెదర్ ఆర్మర్ ఇచ్చిడు అందరి సైడ్ కూడా వచ్చు. థ్యాంక్స్ సో మచ్. సో మంచి కేవ్స్ కూడా వెతికేసుకుంటే అయితే ఇప్పుడు ఒక మంచి స్పాట్లో జస్ట్ ఒక టెంపరీ బేస్ కట్టుకోవాలి. బేస్ కూడా కట్టుకోవడం అంటే ఎలా అంటే నా పద్ధతి చాలా డిఫరెంట్. దాని పద్ధతి ఇంకా డిఫరెంట్ ఉంది. నేను మంచి రోడ్ కూడా పండిస్తాడు అంతే. ఇది ఒకటి పెట్టాము, ఈ రెండు క్లిక్ చేసామా, ఇలా ఒక చెస్ట్ చేసామా, ఇక్కడ పెట్టాము. ఇందులోకి ఐటమ్స్ అన్నీ వేసేసాము. స్టిక్స్ ఉండని, ఇది ఉండని ఐరన్ ఇందులోకి వేసాము. ముందు వేసేయాలి.
ఇంకా ఇది పట్టుకుందాం, ఇది కూడా పట్టుకుందాం. సరే జస్ట్కి అయితే సో అది గైస్ ఒక మంచి విలేజ్ కూడా దొరికేసింది. విలేజ్ లూట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో పెట్టేస్తాను. విలేజ్ లూట్ అంటే నార్మల్గా నేను కలెక్ట్ చేస్తున్నట్టుగా, లేకుంటే అది కూడా అవసరం లేదు పెద్ద చెప్పాలంటే. ఏముంటాయి ఇందులో, బ్లాక్ విత్ ఉంటుంటే అప్పుడు చూపించేట్టున్నాయి. ఒక మంచి ప్లేన్స్ కూడా దొరికింది, కొంచెం ఏవేవో ఉన్నాయి చూడాలి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. 4 days కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. 4th day, యా 3rd day searching, 4th day finally and ending the episode. Day 4th final episode is ending. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే నేను ఈ ఎడిటింగ్, ఈ వీడియో, ఈ వాయిస్ మీ క్లారిటీగా ఉన్నా బాగున్నా చెప్పండి, ఎందుకంటే కొంచెం అప్గ్రేడ్ అవ్వచ్చు. సింపుల్. అండ్ లెట్స్ వెల్కమ్ ఎపిసోడ్ నెంబర్ 2. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టాటా, సీ యూ టుమారో. టుమారో అంటే టుమారో కాదు, నెక్స్ట్ టైం. బాయ్ ఫ్రెండ్స్.